ఈ రోజు మహాభారతంలోని 88వ అధ్యాయం. వీరోచితుడైన సత్యకి వస్తున్నాడు అని కృష్ణుడు ధనంజయతో అన్నారు. మీ శిష్యుడు మరియు మిత్రుడు శత్రువుల సైన్యాన్ని ఛేదించుకుంటా వస్తున్నాడు. అర్జునుడు ఇలా అంటారు, నాకు ఇది నచ్చలేదు మాధవ. అతడు ధర్మపుత్రుణ్ణి విడిచిపెట్టి నా వద్దకు రావడం సరికాదు. ద్రోణుడు అక్కడ ధర్మపుత్రుణ్ణి పట్టుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నాడు. సత్యకి అతన్ని కాపాడడానికి అక్కడే ఉండాలి. భూరిశ్రవసుడు సత్యకిని అడ్డుకున్నాడు. యుధిష్ఠిరుడు సత్యకిని ఇక్కడికి పంపడం పెద్ద తప్పు. భూరిశ్రవసుడు మరియు సత్యకి మధ్య వైరం ఉంది. అది వారిని శత్రువులాగా చేసింది. శ్రీకృష్ణుడు తల్లి అయిన దేవకి కన్యగా ఉన్న అనేక మంది యువరాజులు ఆమెని వివాహం చేసుకోవడానికి పోటీలో పాల్గొన్నారు. మరియు ఆ పోటీలో సోమదత్తుడికి మరియు సినికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. సినికి గెలిచారు మరియు వాసుదేవుడి తరపున అతడు దేవకిని ఆయన రథంలో తీసుకొని వెళ్లారు. ఈ సంఘటన తర్వాత ఇద్దరు వంశాల మధ్య వైరం ఏర్పడింది. సత్యకి సిన్ని మనవడు. భూరిశ్రవసుడు సోమదత్తుడి కుమారుడు. వారు కురుక్షేత్ర యుద్ధంలో వ్యతిరేక వైపులు ఉన్నప్పుడు భూరిశ్రవసుడు సత్యకిని చూడగానే ఆ యోధుడు సత్యకిని యుద్ధానికి సవాలు చేయడం సహజం. ఓ సత్యకి అని భూరిశ్రవసుడు అరిచాడు. నీకు గొప్ప శక్తి ఉందని నువ్వు భావిస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను నా అధికారంలో ఉంచాను మరియు వెంటనే నిన్ను పూర్తిగా ఓడిస్తాను. నేను ఈ సమావేశం కోసం చాలా కాలంగా కోరుకున్నాను మరియు యముడి నివాసానికి వెళ్తావు. చాలా మంది బాధిత విధువల హృదయంలో సంతోషం కలిగిస్తావు. సత్యకి నవ్వుకున్నాడు. మాటలు చాలు, మాటలు పనులు కావు మరియు యోధులను భయపెట్టవు. నీ వీరత్వాన్ని చర్యల్లో ప్రదర్శించు. యుద్ధం ప్రారంభమైంది. తీవ్రమైన సింహాల మధ్య యుద్ధం లాగా జరిగింది. వారి గుర్రాలు చంపబడ్డాయి. వారి విల్లులు విరిగిపోయాయి మరియు ఇద్దరికి రథం లేదు. ఇప్పుడు వాళ్ళు నేల మీద కత్తులతో పోరాడుతున్నారు మరియు కత్తులు విరిగిపోయాయి. అప్పుడు వారు ఆయుధాలు లేకుండా ఉన్నారు. వారు దూకి ఒకరి మీద ఒకరు పడ్డారు మరియు కింద పడ్డారు మరియు యుద్ధం చాలా కాలం కొనసాగింది. పార్థుడి మనసులో ఆ సమయంలో జయద్రథుడి కదలికలపై ఉంది మరియు అతడు సత్యకి మరియు సోమదత్తుడి కుమారుడు మధ్య జరుగుతున్న ఈ పోరాటాన్ని చూడలేదు. కానీ అతడి రథసారథి అయిన కృష్ణుడు సత్యకిని చూసి తీవ్రంగా ఆందోళన చెందారు. కృష్ణుడికి వారి వంశ వైరం గురించి తెలుసు కాబట్టి. ధనంజయ అని కృష్ణుడు అన్నారు. సత్యకి అలసిపోయాడు. భూరిశ్రవసుడు ఇప్పుడు అతన్ని చంపబోతున్నాడు. అయినా సరే అర్జునుడు జయద్రథుడి కదలికలను మాత్రమే గమనిస్తున్నాడు. కౌరవ సైన్యంతో అలసిపోయిన యుద్ధం తర్వాత వచ్చిన సత్యకి భూరిశ్రవసుడు సవాల్ను స్వీకరించవలసి వచ్చింది అని కృష్ణుడు మళ్ళీ అన్నారు. మనం అతనికి సహాయం చేయకపోతే ప్రియమైన యుయుధనుడు మరణిస్తాడు. కృష్ణుడు ఇలా చెప్తుండగానే భూరిశ్రవసుడు సత్యకిని పైకెత్తి నేలపై పడవేశాడు మరియు కౌరవ సైన్యానికి చుట్టూ ఉన్న సైనికులు అరిచారు, యుయుధనుడు మరణించాడు. మళ్ళీ కృష్ణుడు ఇలా అన్నారు, సత్యకి దాదాపుగా మరణించపోయి యుద్ధ భూమిలో పడి ఉన్నాడు. మీకు సహాయం చేయడానికి వచ్చిన అతన్ని మీ కళ్ళ ముందే చంపేస్తున్నారు. మీరు చూస్తూ ఏం చెయ్యడం లేదు. భూరిశ్రవసుడు సత్యకిని పట్టుకొని అతన్ని నేలపై ఈడ్చుకొని వెళ్తున్నాడు. సింహం తన ఏనుగు ఆహారాన్ని ఈడ్చుకొని వెళ్తున్నట్టు అర్జునుడు తన మనసులో గొప్ప సంఘర్షణని ఎదుర్కొన్నాడు. భూరిశ్రవసుడు నన్ను యుద్ధానికి సవాలు చేయలేదు. నేను అతనిని పిలవలేదు. అతను మరొకరితో పోరాడుతున్నప్పుడు నేను భూరిశ్రవసుడిపై బాణం వేయడం ఎలా? నా మనసు అటువంటి చర్యల నుండి వెనక్కు తగ్గుతుంది. కానీ నాకు సహాయం చేయడానికి వచ్చిన నా స్నేహితుడు నా కళ్ళ ముందే చంపబడుతున్నాడు. అర్జునుడు కృష్ణుడితో ఇలా చెప్తా ఉండగానే జయద్రథుడు పంపిన బాణాల మేఘం ఆకాశాన్ని నల్లబర్చింది. అర్జునుడు వాటికి బదులు ఇచ్చారు. కానీ అతడు నిరంతరం బాధతో సత్యకి భూరిశ్రవసుడితో పాటు ఉన్న చోటుని తిరిగి చూస్తున్నాడు. కృష్ణుడు మళ్ళీ అర్జునుడిని సత్యకి పరిస్థితిని పరిగణలోకి తీసుకోవమని కోరాడు. ఓ పార్థ, సత్యకి తన ఆయుధాలు కోల్పోయాడు మరియు అతడు ఇప్పుడు భూరిశ్రవసుడు అధికారంలో ఉన్నాడు. అర్జునుడు తిరిగి చూసేసరికి భూరిశ్రవసుడు సత్యకి ప్రాణాలు తీయడానికి సిద్ధమై తన కత్తిని పైకెత్తి అతనిపై కాలు పెట్టి ఉండడాన్ని చూశాడు. భూరిశ్రవసుడు ప్రాణాంతక దెబ్బ కొట్టపోయే లోపు అర్జునుడు మెరుపు వేగంతో ఒక బాణాన్ని పంపారు మరియు తర్వాత క్షణంలో పైకెత్తిన చెయ్యి కత్తిని పట్టుకొని నేలపై పడింది. భూరిశ్రవసుడు ఆశ్చర్యయుక్తుడయి ఎవరు ఇలా చేశారో చూడడానికి తిరిగి చూశాడు. కుంతిపుత్ర అని అతడు అరిచాడు. నేను ఇది నీ వల్ల జరుగుతుందని ఊహించలేదు. యోధుణ్ణి ఇలా వెనుక నుండి దాడి చేయడం సరికాదు. నేను మరొకరితో పోరాడుతున్నాను. నీవు నాకు ముందుగా చెప్పకుండా నాపై దాడి చేశావు. ధనంజయ, నీవు నీ సోదరుడు ధర్మపుత్రుడిని వద్దకు వెళ్ళినప్పుడు ఈ వీరోచిత చర్య గురించి ఏం చెప్తావు? ఆహా, ఈ దుర్మార్గాన్ని నీకు ఎవరు నేర్పించారు అర్జున? ఇది నువ్వు నీ తండ్రి ఇంద్రుడి నుండి నేర్చుకున్నావా లేదా నీ గురువైన ద్రోణుడు మరియు కృప నుంచి నేర్చుకున్నావా? ఏ నడవడిక ఇటువంటి బాణం ప్రయోగించడానికి అనుమతించింది? ఒకరిపై మరొకరు పోరాడు
కనబడుతున్నప్పుడు చూడలేనప్పుడు ఒక దుష్టుడు చేసే పని చేసి నీ గౌరవాన్ని దారుణంగా తగ్గించుకున్నావు. దీనిని వాసుదేవుడి కుమారుడు నిన్ను ప్రేరేపిస్తాడని నాకు తెలుసు. నీ స్వభావంలో నువ్వు ఇలా చెయ్యవు. ఒక రాజకుమారుడిలో ఎటువంటి రకం ఉంటదో అతడు ఇలాంటి దుష్ట చర్య గురించి ఆలోచించడు అని భూరిశ్రవసుడు తన కుడి చేయి తెగి పడిపోయినప్పటికీ చేదు మాటలతో నిందించాడు. భూరిశ్రవస్స, నీకు వయసు పైపడింది మరియు అది నీ తీర్పుని ప్రభావితం చేసిందని అనిపిస్తుంది. నన్ను మరియు ఇతరులని కారణం లేకుండా నిందించావు. నా స్నేహితుడు నా కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధంలో పాల్గొన్నప్పుడు అతన్ని చంపడానికి నువ్వు ఉపక్రమించావని నిన్ను చూస్తూ ఊరుకుంటానా? నా కుడి చేయి లాంటి వాడిని నీవు అతనిపై దాడి చేయబోయావు. అతడు అసహాయుడుగా నేలపై పడి ఉన్నప్పుడు అని పార్థుడు అన్నారు. నేను జోక్యం చేసుకోవడంలో విఫలమైతే నేను నరకానికి వెళ్ళడానికి అర్హుడిని. నేను మాధవుడితో సావాసం చేయడం వల్ల నాశనం అయ్యానని నువ్వు అంటున్నావు. విశాల ప్రపంచంలో ఎవరు అలా నాశనం కావాలని కోరుకోరు. నువ్వు గందరగోళ అవగాహనతో మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చినప్పుడు అలసిపోయి మరియు తగినంత ఆయుధాలు లేని సత్యకీని నువ్వు యుద్ధానికి సవాలు చేశావు. నువ్వు అతనిపై గెలిచావు. ఓడిపోయిన తర్వాత అతడు నేలపై పడి ఉన్నాడు శక్తిహీనుడుగా. పడిపోయిన యోధుడిని చంపడానికి నీ కత్తి పైకెత్తడానికి ఏ గౌరవ నియమం అనుమతించింది? నేను మర్చిపోలేదు. అతని కవచం తీసివేయబడింది. ఆయుధాలు లేకుండా అలసిపోయి తడబాటుతూ నిలబడి ఉన్నప్పుడు నా బాలుడు అభిమన్యుణ్ణి చంపిన వ్యక్తిని నువ్వు ఎలా ఉత్సాహపరిచావు అని. భూరిశ్రవసుడు దీన్ని విన్నాడు, కానీ సమాధానం ఇవ్వలేదు. తన ఎడమ చేతితో నేలపై బాణాలు పరిచి ధ్యానం కోసం కూర్చున్నాడు మరియు ఆ దృశ్యం కౌరవ సైనికులను కదిలించింది. వారు భూరిశ్రవసుని ఉత్సాహపరిచారు మరియు కృష్ణుణ్ణి అర్జునుణ్ణి నిందించారు. అర్జునుడు ఇలా అన్నారు, వీర పురుషుల్లారా, నేను నా విల్లు పరిధిలో ఉన్న ప్రతి స్నేహితుణ్ణి రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను మరియు ఒక శత్రువు అతన్ని చంపడానికి నేను అనుమతించలేను. ఇది నా పవిత్ర ప్రతిజ్ఞ. నన్ను నిందించడంలో అర్థం ఏమిటి? ఆలోచించకుండా నిందలు వేయడం సరికాదు. యుద్ధ భూమిలో తనని నిందించిన యోధులతో ఇలా చెప్పిన తర్వాత అతడు భూరిశ్రవసుడు వైపు తిరిగి ఇలా అన్నాడు, ఓ వీరుల్లో ఉత్తమమైన వాడా, నువ్వు సహాయం కోసం వచ్చిన చాలా మందిని రక్షించావు. జరిగినది నీ సొంత తప్పు వల్ల. ఇది నీకు తెలుసు. నన్ను నిందించడం న్యాయం లేదు. మనం అందరం క్షత్రియ జీవితాన్ని నియంత్రించడానికి ఉన్న హింసని నిందించుకుందాం. భూరిశ్రవసుడు దీన్ని విని తల వంచుకున్నాడు. సత్యకి స్పృహలోకి వచ్చి లేచారు. తన కోపాన్ని అదుపు చేసుకోలేక అతను కత్తిని తీసుకొని బాణాల మీద కూర్చొని ఉన్న భూరిశ్రవసుడు వద్దకు వెళ్లి చుట్టూ ఉన్నవారు భయంకరంగా అరుస్తున్నప్పుడు మరియు సంఘటన స్థలానికి పరిగెత్తిన కృష్ణుడు మరియు అర్జునుడు అతన్ని ఆపడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఒక వేగవంతమైన మరియు శక్తివంతమైన దెబ్బతో ఆ యోధుడు తలను నరికాడు. అది దొర్లింది. శరీరం ఇంకా ధ్యాన భంగిమలోనే ఉంది. యుద్ధ భూమి పైన నిలబడి చూస్తున్న దేవతలు మరియు సింధువులు భూరిశ్రవసుడికి ఆశీస్సులు ఇచ్చారు. మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ సత్యకి చర్యను ఖండించారు. సత్యకి తను సరైనదే చేశాడని చెప్తూ ఇలా అన్నారు, నేను అపస్మారక స్థితిలో పడిపోయిన తర్వాత నా కుటుంబ శత్రువు నాపై తన పాదం ఉంచి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అతను ఏ భంగిమను ఎంచుకున్నా నేను అతన్ని చంపగలను, కానీ ఎవరు అతని ప్రవర్తనను ఆమోదించలేదు. కోపం మరియు ద్వేషం రగిలినప్పుడు గౌరవం మరియు ధర్మం ఒక నియమాలు వాటిని నియంత్రించలేవు అని నిరూపించబడడానికి మహాభారత కథలో సంఘర్షణ పరిస్థితిలో భూరిశ్రవసుడి వధ ఒక ఉదాహరణ. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.